హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాసులో ఎరేస్ అనే కాన్సెప్ట్లో 2 ఎరేస్ ఎలిమెంట్స్ని ఏ విధంగా ఎడిషన్ చేస్తాము అనే కాన్సెప్ట్ని సి ప్రోగ్రామ్ని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 2 మల్టిపుల్ ఎరేస్ అండి. అంటే మల్టిపుల్ ఎరేస్ అనే దాన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తారు అనే దాని ముందు సింటెక్స్ రకంగా చూసి ఆ సింటెక్స్ బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేదాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లైక్ దట్ array addition of array addition. సో ఇక్కడ 2 మల్టిపుల్ ఎరేస్ అనేదాన్ని మనం డిక్లేర్ చేస్తామండి. ముందు మల్టిపుల్ ఎరేని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము అనేది సింటెక్స్ చూద్దాము. తర్వాత దాని యొక్క ప్రోగ్రామ్ అనే దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లైక్ దట్ సింటెక్స్ అండి. సింటెక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనము డేటా టైప్కు సంబంధించబడిన కీవర్డు వేరియబుల్ డిక్లేర్ చేస్తామండి. ఈ వేరియబుల్ అనే దానికి రో సైజు, సెకండ్ వన్ ఈజ్ ద కాలం సైజ్ అనే దాన్ని మనము మెన్షన్ చేస్తాం. ఇది దాని యొక్క సింటాక్స్. అంటే మన రిక్వైర్మెంట్ డేటా టైప్ కీవర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అనుకోండి, ఇంట్. ద వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి. ద రో సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3, ద కాలం సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3. ద రో సైజు, కాలం సైజ్. దిస్ ఈస్ ద సింటెక్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ ఎరే అండి. సో దీన్ని మనము బిఫోర్ ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్కి ముందుగా అసలు ప్రొసీజర్ అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ అనేదాన్ని చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఎరే డిక్లేర్ చేసామండి. కొన్ని ఎలిమెంట్స్ మనం ఇక్కడ పాస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దట్ బి అనే దాన్ని మనం డిక్లేర్ చేసాం, ఇంకొక అనదర్ ఎరే. సో ఇప్పుడు మనము ఈ 2 ఎరేస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఎరే యొక్క ఎలిమెంట్స్ యొక్క సైజు ఏమని చెప్తాం అంటే 3/3. సేమ్ బి యొక్క ఎరే ఏమని చెప్తాం అంటే 3/3. అంటే 3/3 అంటే ఏంటంటే 3 rows 3 columns. టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే దీంట్లో 9 ఎలిమెంట్స్ ఉంటాయి. దీంట్లో కూడా 9 ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీని యొక్క 2 ఎరేస్ని మనము ఎడిషన్ జరిగే ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. లైక్ ఏ ప్లస్ బి. లైక్ ఇక్కడ మనం ఎడిషన్ జరుగుతున్నప్పుడు 2 ఎరేస్ని ఎడిషన్ జరుగుతున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మొదటి ఎరేలోని ఆల్ హారిజాంటల్ ఎలిమెంట్స్, అంటే మొదటి ఎరేలోని అడ్డు వరుస ఎలిమెంట్స్ రెండో ఎరేలోని అడ్డు వరుస ఎలిమెంట్స్ తోటి ఎడిషన్ జరుగుతుంది. ఇది దాని యొక్క ఫార్ములా. అంటే మొదటి ఎరేలోని అడ్డు వరుస ప్రతి ఎలిమెంటు రెండో ఎరేలోని అడ్డు వరుస ప్రతి ఎలిమెంట్ తోటి ఎడిషన్ జరుగుతుంది. ఎట్టనేది ఒకసారి చూద్దాం. లైక్ దట్ ఇక్కడ చూడండి, 3 ఎరే ఎలిమెంట్, ఏ ఎరే ఎలిమెంట్ అయితే ప్లస్ ఎడిషన్ కాబట్టి బిలో ఎరే ఎలిమెంట్ ఏంది 4. సేమ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేందండి 2 ప్లస్ సెకండ్ వన్ ఈజ్ ద 5. ఇప్పుడు 2 అనేది హారిజాంటల్ ఎలిమెంటు, 5 అనేది కూడా హారిజాంటల్ ఎలిమెంట్. మీరు గమనించాల్సి అగైన్ థర్డ్ ఎలిమెంట్ 1 ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఆల్సో హారిజాంటల్ ఎలిమెంట్ ఇన్ ది ఏ ఎరే. ఇది కూడా హారిజాంటల్ ఎలిమెంటు బిలో. అంటే ఇక్కడ ఉన్న ప్రతి అడ్డు వరుస ఎలిమెంటు తరువాత ఉన్న ఎరేలోని ప్రతి అడ్డు వరుస ఎలిమెంట్ తోటి ఎడిషన్ ప్రొసీజర్ జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ రో 2 ప్లస్ 3 అంటే సెకండ్ అడ్డు వరుసలోని మొదటి ఎలిమెంటు, అదేవిధంగా రెండో ఎరేలోని సెకండ్ అడ్డు వరుసలోని మొదటి ఎలిమెంట్. నెక్స్ట్ 2 ప్లస్ 2 సేమ్ అదేవిధంగా. నెక్స్ట్ 1 ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఈ ఎలిమెంట్ తోటి ఎడిషన్ జరుగుతుంది. లైక్ 3 ప్లస్ 4. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్తో జరుగుతుంది. లైక్ 3 ప్లస్ 5. ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్తో జరుగుతుంది. లైక్ 3 ప్లస్ 1. ఫ్లో వచ్చేస్తుంది.
సో ఇప్పుడు మనము ఈ యొక్క రిజల్ట్ అంటే ఇది ప్రొసీజర్ అండి. ఏం ప్రొసీజరు? ఒక ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ మరొక ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ తోటి ఏ విధముగా ఎడిషన్ జరుగుతుంది అనేది ప్రొసీజర్ ఇది. దీని యొక్క రిజల్ట్ మనం బయట చూస్తాము. రిజల్ట్ అనేది ఏంటంటే 3 + 4 7, 2 + 5 7, 1 + 1 2, like 5 4 2 7 8 4. This is the result of A plus B array addition elements. A plus B array యొక్క ఎడిషన్ ఎలిమెంట్ యొక్క రిజల్ట్ ఇదన్నమాట. అంటే ఇక్కడ ఈ యొక్క విధానాన్ని మనం ప్రోగ్రామాటికల్గా ఒకసారి ఎలా జరిగిద్ది అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి అండి ఎలా చెక్ చేస్తాం. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎరే మనం ఏ అనే బి ఎరే తీసుకున్నాం అనుకోండి. ఏలో ఇవి అడ్డు వరుసలు, ఇవి నిలువు వరుసలు. సో ఈ యొక్క అడ్డు వరుసని ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే దాంతో పోలుస్తాను, నిలువు వరుసని జే అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొస్తే ఫస్ట్ ఐ జేగా తీసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎరే ఇండెక్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? 0తో మొదలవుతుంది అప్ టు ఎండ్ పొజిషన్. లైక్ చూడండి 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. అదేవిధంగా జేలో ఉన్న 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. ఇప్పుడు ఈ యొక్క 3 అని చెప్పబడుతున్న ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఐ ఆఫ్ 0, జే ఆఫ్ 0. ఈ యొక్క ఇండెక్స్లో ఉన్న స్టోరేజ్ ఎలిమెంట్ ఏంటంటే 3 అని. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఏది ఎడిషన్ అయింది? బిలో ఉన్న 4 ఎడిషన్ అయింది. దీని యొక్క ఇండెక్స్ కూడా ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ఆల్సో హారిజాంటల్, దిస్ ఈజ్ ఆల్సో వర్టికల్. దీన్ని ఐగా పోలుస్తాం, జేగా పోలుస్తాం. 0 1 2 ఇండెక్స్ అండి. 0 1 2 ఇండెక్స్. సో ఈ యొక్క ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏంది? యాజ్ యూజువల్ 0 0 4. సో ప్లస్ ఎడిషన్ జరిగింది. అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంది? సెకండ్ ఎలిమెంట్ చూడండి. సెకండ్ ఎలిమెంట్ ఏముంది? 0 ఇండెక్స్లో 1, 0, 1 ఏం తీసుకుంటుంది అక్కడ? 2. సెకండ్ ఏరియాలో 5 యొక్క ఇండెక్స్ కూడా 0, 1 5. 2 + 5 7. ఈ విధముగా మనము ఒక 2 ఎరేస్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఇండెక్స్ని బేస్ చేసుకొని ఎలిమెంట్ని రీడ్ చేస్తూ జరిగే ప్రొసీజర్ని సి ప్రోగ్రామ్ ద్వారా మనము ఇప్పుడు చూద్దామండి. లైక్ దట్. ఎడిషన్ ఆఫ్ ది 2 array ఎలిమెంట్ యూజింగ్ సి ప్రోగ్రామ్. ఒకసారి చూడండి ప్రోగ్రామ్. ఫస్ట్ మనము డాక్యుమెంటేషన్ సెక్షన్ రాస్తున్నాము. డాక్యుమెంటేషన్ సెక్షన్లో వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 arrays. ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్ అండి. సో తర్వాత మనము రాయబడే సెక్షన్ ఏంటంటే లింక్ సెక్షన్ అనేది ఏం చెప్తుంది? ఒక ప్రీ ప్రాసెసర్కి హెడర్ ఫైల్ని కనెక్ట్ చేస్తుంది. చూడండి యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్, ఇక్కడ stdio.h అనేది హెడర్ ఫైల్. అదేవిధంగా సెకండ్ హెడర్ ఫైల్ యాష్ ఇంక్లూడ్ అనేది ఏమైంది మీరు గుర్తుపెట్టుకోవాలి అండి. యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్. సో యాజ్ యూజువల్ మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. అంటే మెయిన్ ఫంక్షన్ అనే దానికి మెయిన్ ఫంక్షన్ బిఫోర్గా మీరు డెఫినేషన్ సెక్షన్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నానండి. డెఫినేషన్ సెక్షన్ అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఏదైనా సింబాలిక్ వాల్యూని మనం ప్రొవైడ్ చేయాల్సి వచ్చినప్పుడు డెఫినేషన్ సెక్షన్ అనే దాన్ని మనం డిక్లేర్ చేస్తాం. డెఫినేషన్ సెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే యాష్ డిఫైన్ అనే కీవర్డ్తో ఉంటుంది. లైక్ దట్. ఎలా ఉంటుంది చూడండి. యాష్ డిఫైన్ R3 అండి. అంటే రోస్ అనేవి 3 నేను చెప్తాను. అయితే ఇక్కడ మీరు చూడండి ఆర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉపయోగించవచ్చు, స్మాల్ ఉపయోగించవచ్చు అండి, ఏదైనా నో ప్రాబ్లం. 3 అనేది దాని యొక్క సైజు. ఇవి రెండింటిని కలిపి రాయకండి. ఇది రాసిన తర్వాత ఒక లైన్ స్పేస్ తోటి ఇది రాయండి. సెమీకోలన్ అనే దాన్ని ఇవ్వద్దు. దీనికి బిఫోర్గా డిఫైన్ అనే కీవర్డ్ అనేది ఉపయోగించాలి. ఈ కీవర్డ్ లేకుండా దీన్ని ఐడెంటిఫై చేయలేదండి. ఈ కీవర్డ్ దీన్ని ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. కాబట్టి మనము రాయబడే సింబల్ అనేది ఏ విధంగా రాస్తామంటే
యాష్ డిఫైన్ అనే కీవర్డ్ తోటి అది ఏంటిదని చెప్తున్నాం. అంటే రోస్ 3 కాలమ్స్ 3 ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. సో మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని మనం డిక్లేర్ చేస్తున్నామండి. మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని మనం ఎందుకు డిక్లేర్ చేస్తామని చెప్పుకుంటాము అంటే సి ప్రోగ్రామ్ అనేది కంపైలేషన్ మరియు రన్ అవడానికి స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటుందండి. రైట్. సో డిక్లరేషన్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. డిక్లరేషన్ వచ్చిన తర్వాత ఇంట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నానండి. ఇంట్ ఏ ఆఫ్, మీరు గమనించండి, ఆర్సి అనేది ఏంటండి, ఆర్ అంటే రో, సి అంటే కాలం. అంటే రో సైజు మనం డిక్లేర్ చేసాం, కాలం సైజు కూడా డిక్లేర్ చేసాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ప్రోగ్రామింగ్ టైం అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉపయోగిస్తే ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉపయోగించండి, ఇక్కడ స్మాల్ ఆర్ యూజ్ చేస్తే ఇక్కడ స్మాల్ ఆర్ఏ యూజ్ చేయండి. అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ యూజ్ చేసి ఇక్కడ స్మాల్ ఆర్ రాయటము, లేకపోతే ఇక్కడ స్మాల్ ఆర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఆర్ రాయటము, ఇలా వేరియేషన్ ఉంటే మాత్రం ఎర్రర్ వస్తుంది. సో ఏ ఫార్మేషన్ అయితే ఇస్తున్నారో అదే ఫార్మేషన్ డిక్లేర్ చేయండి. అదేవిధంగా బి ఆఫ్ ఆర్ అంటే రోసు సి. సో ఏబి అనే దాన్ని ఎడిషన్ జరిగితే మనకి ఏమొస్తుందండి, సి అనే వాల్యూ వస్తుంది. సి ఆఫ్ ఆర్ సి. సో అడ్డు వరుస మనం ఏమనుకున్నాము ఐ, నిలువు వరుసను ఏమనుకుంటున్నాము జనరల్గా జే. దిస్ ఈజ్ ద డిక్లరేషన్ సెక్షన్ అండి, మన ప్రోగ్రామ్కి కావాల్సిన డిక్లరేషన్. అంటే ఏ అనే అరే, బి అనే అరే, ఈ రెండు సమ్ చేస్తూ వచ్చే దానికి తీసుకునేది సి అనే అరే. ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఐ అనే ఇండెక్స్ని జే అనే ఇండెక్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనండి. రైట్. తర్వాత ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం యూజ్ చేస్తున్నాము. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నామంటే మనం కన్సోల్ అప్లికేషన్లో దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ కన్సోల్ అప్లికేషన్ దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ అనేది మనకి ఏం చేస్తుంది, ఒక మెసేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ దానికి మనం ఏం ఇస్తున్నామంటే ఎంటర్ ఏ అని 3/3 అని బ్రాకెట్లో పెట్టుకుని సైజ్ తెలియటం కోసం అండి, 3/3 ఎరే ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనము ఇచ్చిన ఎలిమెంట్స్ అనే దాన్ని రీడ్ చేయాలండి. ఎలా రీడ్ చేయాలా, ఫస్ట్ ఐ యొక్క ఇండెక్స్ రీడ్ అవ్వాలా, అదేవిధంగా జే యొక్క ఇండెక్స్ రీడ్ అవ్వాలి. అంటే అవుటర్ లూపు, ఇన్నర్ లూప్ అని 2 లూప్స్ రాస్తామండి. ఇక్కడ అవుటర్ లూప్ ఏ విధంగా ఉంటుంది, ఇన్నర్ లూప్ ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనము ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇండెక్స్ 0తో మొదలైద్ది అని చెప్పుకున్నాం. ఎన్నిసార్లు రన్ అవ్వాలా, ఐ లెస్ దాన్ ఆర్, రోస్ ఎన్ని ఉంటే రన్ అవ్వాలా, ఐ ప్లస్ ప్లస్. దిస్ ద అవుటర్ లూప్ అండి, అంటే బయట మనం రన్ చేసేది. బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా ఎనదర్ ఫర్ బ్లాక్ రాస్తున్నాము. ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ కాలం, జే ప్లస్ ప్లస్. ఇది ఇన్నర్ లూప్ అండి, అంటే ఇన్నర్గా జరిగేది. బ్లాక్ ఓపెన్ చేస్తున్నామండి. ఇప్పుడు మనము ఇచ్చిన ఎలిమెంట్ అనే దాన్ని రీడ్ చేయాలి. అది రీడ్ చేయాలి అనుకోండి, మనం ఏం ఉపయోగిస్తాము, లైక్ యూజింగ్ స్కాన్ ఆఫ్. ఎలిమెంట్ యొక్క నేచర్ ఏంది, ఇంటీజర్. ఇంటీజర్ యొక్క సింబల్ %d, కామా అడ్రస్ ఆఫ్. ఎలిమెంట్స్ ఎక్కడికి వెళ్తుందండి, ఏ అనే ఎరేలో ఎట్లా వెళ్తుంది, ఐ అనే స్థానంతో జే అనే స్థానంతో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. సో క్లోజింగ్ ది ఇన్నర్ లూపు, అదేవిధంగా క్లోజింగ్ అవుటర్ లూప్. ఇది మనకి ఏ ఎలిమెంట్స్ తీసుకుంటుందంటే ఏ అనే ఎరే ఎలిమెంట్లు 9 ఎలిమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా సెకండ్ టైం ఏం డిక్లేర్ చేయాలి, బి అనే ఎరే ఎలిమెంట్ మనం డిక్లేర్ చేయాలి. సో అగైన్ మళ్ళీ మనము లూప్ అనేది ప్రొసీజర్ రాయాలి. దేనికి, ఏ అనే మ్యాట్రిక్స్కి అవుటర్ ఇన్నర్ లూప్ రాసినట్టుగానే బి అనే మ్యాట్రిక్స్ కూడా అవుటరు ఇన్నర్ లూప్ రాస్తున్నాం. సో ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్, ఐ ప్లస్ ప్లస్, సెమీకోలన్ అండి మనకు. సో బ్లాక్ ఓపెన్ చేస్తున్నారు. ఎనదర్ బ్లాక్ ఫర్ జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ కాలం, జే ప్లస్ ప్లస్ ఈజ్ ద ఇన్నర్ లూప్. ఇక్కడ బ్లాక్లో ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ మనము ఈసారి మనం ఇస్తుంది బి ఎరే ఎలిమెంట్స్. సో బి ఎరే ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అగైన్ రైట్ ద స్కాన్ ఆఫ్ %d. అడ్రస్ ఆఫ్ సింబల్ కామన్ అండి. ఇక్కడ మనం వచ్చి ఏం చేస్తాము, బి ఆఫ్ ఐ పొజిషన్, బి ఆఫ్ జే పొజిషన్, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాము. క్లోజింగ్ ది ఇన్నర్ లూపు అండ్ క్లోజింగ్ ది అవుటర్ లూప్.
సో ఇప్పుడు మనం గమనిస్తే ఏం జరుగుతుంది అంటే ఏ అరే ఎలిమెంట్స్ ఇచ్చాము, బి అరే ఎలిమెంట్స్ ఇచ్చాము. ఇప్పుడు ఇవి రెండు ఎలిమెంట్స్ అనేవి సమ్ జరగాల. సో ఆ సమ్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనము సమ్ జరుగుతున్నప్పుడు మరలా మనము ఒక లూప్ని మనము స్పెసిఫై చేస్తాం. ఆ లూప్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎందుకు లూప్ రాయాలండి మీరు అనొచ్చు. మనం ఏ అనే ఎరేలో 9 ఎలిమెంట్స్ ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాము? 3/3 పొజిషన్లో ఇస్తున్నాం. అదేవిధంగా బీలో కూడా 9 ఎలిమెంట్స్ ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాము? 3/3 పొజిషన్ ఇస్తున్నాం. సో ఆ 3/3 ఎలిమెంట్స్ అనేవి మళ్ళా ఏలో ఉన్న 9 ఎలిమెంట్స్ ప్లస్ బీలో ఉన్న 9 ఎలిమెంట్స్ అనేవి కంబైండ్ అయ్యి ఎడిషన్ అయ్యి రిట్రీవ్ ఏమవుతుందంటే 9 ఎలిమెంట్స్ రిట్రీవ్ అవుతుంది. అంటే 18 ఎలిమెంట్లో నుంచి 9 ఎలిమెంట్స్ అనేవి అవుట్పుట్గా మనం సి అరేకి ఇస్తున్నాం. అప్పుడు సి అరే అనేది కూడా ఇన్నర్ లూపు అవుటర్ లూప్ రూల్ని ఉపయోగిస్తాం అన్నమాట. సో అది ఎలాగనేది ఒక్కసారి చూడండి. ఫర్ i = 0, i less than or i plus plus సెమీకోలన్ తప్పనిసరిగా యూజ్ చేయాలండి. ఓపెన్ ది అవుటర్ లూప్, అగైన్ ఫర్ బ్లాక్, ఫర్ j = 0, j less than కాలం j plus plus. ఇక్కడ లూప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఒక ప్రొసీజర్ రాయాలి. ఏం ప్రొసీజరు చూడండి. ఇక్కడ మనము ఏ ఆఫ్ i పొజిషన్ జే పొజిషన్ ప్లస్ కదా ఇక్కడ మనకి బి ఆఫ్. ఇప్పుడు గమనించండి, బీలో ఇందా మనం చెప్పుకున్నాం ప్లస్ అనే ఆపరేషన్లో 2 ఎరేస్లో జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎరేలోని హారిజాంట్లో ప్రతి ఎలిమెంటు, సెకండ్ ఎరేలోని హారిజాంట్లో ప్రతి ఎలిమెంట్ అనేది తీసుకొని సమ్ జరుగుతుంది. అంటే ఇక్కడ హారిజాంట్లో వచ్చాక ఐ, వర్టికల్ వచ్చాక జే, అడ్డు వరుస ఐ, నిలువు వరుస జే అని. అదేవిధంగా దీంట్లోని అడ్డు వరుస తీసుకోవాలా ఐ, దీంట్లోని నిలువు వరుస తీసుకోవాలి జే. అంటే ఇది దీనికి కనెక్ట్ అయ్యింది, ఇది దీనికి కనెక్ట్ అయ్యింది. సో ఏ ప్లస్ బి లాగా చూడండి. మీరు గమనిస్తే ఏ ఎలిమెంట్ బి ఎలిమెంట్ సమ్ చేసాం. సమ్ చేస్తే ఏమొస్తుంది? సి అనే అరే వస్తుంది. సో సి ఆఫ్ ఐ జే. ఎందుకు? సిలో 9 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవ్వాలి. ఎట్లా ఇన్సర్ట్ అవ్వాలి? 3/3గా ఇన్సర్ట్ అవ్వాలి. కాబట్టి ఐ జే. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మనం రావడానికి దేన్ని ఉపయోగిస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. జస్ట్ ఇది లాజికల్ స్టేట్మెంట్ అండి. ఈ యొక్క లైన్ అనేది మన యొక్క 2 అరేస్ని ఎడిషన్ చేయడానికి జరిగే లాజికల్ స్టేట్మెంట్. జస్ట్ ఈ యొక్క సింగిల్ లైన్. అయితే ఇక్కడ జరిగేది మనం గమనించాలండి. ఏలో ఉన్న అడ్డు వరుస, బీలో ఉన్న అడ్డు వరుస, ఏలో ఉన్న నిలువు వరుస ఎలిమెంటు, బీలో ఉన్న నిలువు వరుస ఎలిమెంట్. ఈ ప్రొసీజర్ దేనికి జరిగింది అంటే ప్లస్కి జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనము వాల్యూ ప్రింట్ చేయాలి. వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి జస్ట్ ప్రింట్ ఎఫ్ ఏం వద్దండి, డైరెక్ట్ %d అని రాయండి. కామా %d అనేది మీకు ఎందుకో తెలుసు. ఎందుకు? ఇంటీజర్ వాల్యూని రీడ్ చేయడం కోసం. ఆ ఎలిమెంట్ అనే దాన్ని ఏది ప్రింట్ అవ్వాలా? సి యొక్క ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి సి ఆఫ్ ఐ జే బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్. సో ఇక్కడ మనము ఈ లూప్ని క్లోజ్ చేస్తున్నాము. ఏంది ఈ లూపు? ఇన్నర్ లూపు. అవుటర్ లూప్ క్లోజ్ చేసే ముందుగా ఒక స్టేట్మెంట్ రాస్తున్నామండి. ఎందుకు రాస్తున్నా చెప్తాను. ప్రింట్ ఎఫ్ స్లాష్ అని అంటే న్యూ లైన్ క్రియేట్ అవ్వాలి. ఏది? అవుటర్ లూప్ క్లోజ్ అయ్యేటప్పుడు. అంటే 3 ఎలిమెంట్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ రోలోకి రావడం కోసము ఈ స్లాష్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ అవుటర్ లూప్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఫైనల్లీ గెట్ సిహెచ్ రిటర్న్ 0 మెయిన్ బ్లాక్ క్లోజ్ చేస్తాం. ఈ యొక్క ప్రొసీజర్ అనేది 2 ఎరేస్ని ఎలిమెంట్స్లో 2 ఎరేస్లో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేసే ప్రొసీజర్. సో ఇది ఒకసారి మనం రన్ చేసినప్పుడు కన్సోల్ అప్లికేషన్లో ఏం జరిగిద్ది అంటే అండి, మనకు ఒక మెసేజ్ చూపిస్తుంది. ఫస్ట్ ఏమని? ఎంటర్ ఏరే 3/3 ఎలిమెంట్స్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? 9 ఎలిమెంట్స్ అనేవి 1 by 1 ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేయాలండి. ఎలిమెంట్ ఎంటర్, ఎలిమెంట్ ఎంటర్, ఎలిమెంట్ ఎంటర్ అనదర్. ప్రతి ఎలిమెంట్ ఇచ్చేటప్పుడు తర్వాత ఎంటర్ కొట్టాలండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఎప్పుడైతే ఈ 9 ఎలిమెంట్స్ ఇచ్చామో నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ అవుతుంది ఒక మెసేజ్. ఇక్కడ ప్రింటింగ్ మెసేజ్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఏమని? సేమ్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ బి అరే ఎలిమెంట్స్ అని ఇక్కడ ప్రింటింగ్ మెసేజ్ పెట్టుకోవచ్చు. ఎంటర్ బి అరే. సో ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది మనకి. ఏమని? ఎంటర్ బి అరే అనే ఒక మెసేజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 9 ఎలిమెంట్స్ మీరు పాస్ చేస్తారు. 9 ఎలిమెంట్స్ ప్రతి ఎలిమెంట్ ఇచ్చేటప్పుడు జస్ట్ ఎంటర్ కొడతా ఉండాలండి.
ఎలిమెంట్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎలిమెంట్ వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమైందంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్ ఎడిషన్ ప్రొసీజర్ జరిగింది. ఇక్కడ ఈ యొక్క 3 + 3 6, 3 + 3 6, 3 + 3 6, 3 ఎలిమెంట్స్ ప్రింట్ అయిన తర్వాత ఈ ఇన్నర్ లూప్ క్లోజ్ అవుతుంది. అవుటర్ లూప్ అనే దానికి వెళ్ళబోయే ముందుగా /n అంటే ఇక్కడ కొంచెం కంట్రోల్ ఎట్లా ఎంటర్ అయింది. కంట్రోల్ 2 + 2 4, 2 + 2 4, 2 + 2 4. ఇది ఆల్సో ఇక్కడ ఎలిమెంట్ ప్రింట్ అయితే మన కంట్రోల్ ఇక్కడ కంట్రోల్ ఎంటర్ అవుతుందండి, ఎందుకంటే న్యూ లైన్ ఇచ్చేసాం అవుటర్ లూప్లో. అగైన్ 1 + 1 2, 1 + 1 2, 1 + 1 2. ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి దేని యొక్క అవుట్పుట్ అంటే ఒక 2 ఎరేస్లో ఎలిమెంట్స్ మీరు తీసుకుంటే ఆ 2 ఎరేలో ఉన్న ఎలిమెంట్ యొక్క సమ్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఈ యొక్క ప్రోగ్రాంలో లాజికల్ ఆపరేషన్ స్టేట్మెంట్ జస్ట్ ఈ సింగిల్ లైన్. సో ఇక్కడ ఇదేంటంటే మీరు అడగవచ్చు, ఇదేంటంటే ఈ ఎలిమెంట్స్ అనేవి యాక్సెప్టబుల్ చేయాలి కాబట్టి ఇక్కడ మనము ఒకటి అవుటర్ లూపు ఇన్నర్ లూప్ని పాస్ చేస్తాం. అవుటర్ లూప్లో I రన్ అయింది, ఇన్నర్ లూప్లో J రన్ అయింది. ఎలిమెంట్ని తీసుకుంటుంది, ఏ అనే నేమ్ ఎరే ఎలిమెంట్స్ తీసుకుంటుంది. ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటుంది? 9 ఎలిమెంట్స్. ఎందుకంటే R3 C3 అన్నారు కాబట్టి 9 ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా B, దీంట్లో కూడా అవుటర్ లూప్ పాస్ అవుతాం, ఇన్నర్ లూప్. సో 9 ఎలిమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే 3/3 కాబట్టి. ఈ 9 ఎలిమెంట్స్ ఏ అనే ఎరే ఎలిమెంట్స్, 9 ఎలిమెంట్స్ B అనే ఎరే ఎలిమెంట్స్ 2 సమ్మేషన్ జరిగితే 9 ఎలిమెంట్స్ వస్తాయి. అంటే ఏలో ఉన్న 9 + Bలో ఉన్న 9, 18 ఎలిమెంట్స్లో నుంచి 9 ఎలిమెంట్స్ అవుట్పుట్ వస్తుంది. ఈ యొక్క ప్రొసీజర్ జరగటానికి యొక్క స్టేట్మెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు మళ్ళీ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ రాసాము అంటే ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? C అనే దాంట్లో స్టోర్ అవుతుంది. Cలో కూడా ఏముంది? IJ ఉంది. సో IJలో వచ్చి ఎలిమెంట్ వచ్చి స్టోర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా అవుటర్ లూపు ఇన్నర్ లూప్ అనేది ప్రాసెస్. సో ఎలిమెంట్ అనేవి ప్రింట్ చేస్తున్నాము. ఏదైతే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ న్యూ లైన్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ స్టేట్మెంట్ వాడుతున్నాం, printf /n అంటే న్యూ లైన్ క్రియేట్ చేస్తాండి. ఇది మనము ఒక 2 ఎరేస్ని ఉన్న ఎలిమెంట్స్ని 2 ఎరేస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎడిషన్ చేసే ప్రొసీజర్ C లాంగ్వేజ్ని ఉపయోగించండి. సో వీడియో అనేది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.